హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు? మీరందరూ మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇట్లనే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి దోస్తులు. మీకు మంచి ఎంటర్టైనింగ్ కంటెంట్ ఇస్తాము. ఏమైంది దోస్తులు, అసలు ఎవరు లైక్ చేయడం లేదు వీడియోస్ని? దోస్తులు, మీకు వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి దోస్తులు. మీ దోస్తులకు కూడా షేర్ చేసి మీ సంతోషాన్ని పంచుకోండి. దోస్తులు, ప్రతిరోజు మన వీడియోలోని ఏ పాట అయితే మీకు నచ్చిందో ఆ పాట ఏంటో కామెంట్లో తెలియజేయండి. అలా చేస్తే దోస్తులు మీకు నచ్చిన కంటెంట్నే ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాము. దోస్తులు, మీకు మంచి విషయం చెప్పనా? మనకు తెలియకుండా చేస్తే ఏమో గాని తెలిసి మాత్రం ఎవరిని హర్ట్ చేయకండి దోస్తులు. ఎవరిని బాధ పెట్టకుండి. మాటలతోటైనా చేతులతోటైనా అసలు ఇంకొకరిని హర్టే చేయొద్దు. దోస్తులు, మనకి వాళ్ళపైన ఎంతో కోపం ఉందనుకొని హర్ట్ చేస్తాం, కానీ ఈ కోపం కాసేపు అయిన తర్వాత ఉండకపోవచ్చు. కానీ వాళ్ళకి మాత్రం ఒక ముద్ర పడిపోతుంది దోస్తులు మనసులో. మీరు హర్ట్ చేసి సారీ చెప్పినా కూడా వాళ్ళు ఇంతకు ముందులా ఉండరు. చూడండి దోస్తులు, ఇప్పుడు మనం ఒక పేపర్ తీసుకొని మొత్తం ముడతలుగా ముద్ద చేసామనుకోండి, ఏమవుతుంది? పేపర్ మొత్తం ముడతలు గలీజ్గా తయారవుతుంది. మరి అదే పేపర్ని మనం తిరిగి మంచి పేపర్లా చేయొచ్చా దోస్తులు? చేస్తాం, కానీ ఎంత చేసినా ముడతలు పోవు. సేమ్ అట్లనే దోస్తులు మన మనసు కూడా. మనం ఎవరినైనా హర్ట్ చేస్తే దాన్ని మళ్ళీ తిరిగి కరెక్ట్గా చేయలేము, అది అలానే ఉండిపోతుంది, సారీ చెప్పినా ఏం చేసినా. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 71కి వచ్చేసాము. త్వరలోనే మన సిరీస్ పార్ట్ 100లోకి వెళ్ళిపోతుంది. చాలా సంతోషంగా ఉంది దోస్తులు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మరి మన వీడియోలో ఈరోజు ఏం జరగబోతుందో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. రాజుగాడు ఒకరోజు ఆఫీస్కి లీవ్ పెడితే ఏందక్క, ఆడు కూడా అత్తే అయిపో మంచిగా. అవురా అంటేనేమో నా బిడ్డ కూడా ఉంటే ఎంత మంచిగా ఉంటుండే. దీనికి ఎక్కడికి పోయినా సరే దీని సంకల మాత్రం దాని బిడ్డ దుడ్డే ఉండాలి. ఇదేం ఫ్యామిలీరో, మొగుడు పిల్లలు ఇద్దరు అవుతున్నారు. కొడుకు లేడు, కోడలు ఉన్నది, బిడ్డ లేదు, అల్లు లేడు, తమ్ముడు గాడు వచ్చిండు. బావా మనం గడ నీళ్లున్నాయి, స్విమ్మింగ్ పూల్, అలా దునికి స్నానం చేద్దాం దా బావా. అన్నాడు. నువ్వేంద్రా ఊకే నా వెనక తిరుగుతావు? అయ్యో గట్లా నాకు రా బావా. చల్, నేను ప్రొద్దునే వేసిన ఆల్రెడీ స్నానం, మళ్ళా వేయ. నీకు ఏ బుద్ధి కాకపోతే నేను చేపిస్తా దా బావా, శాతనైతే లేదా దా నేను చేపిస్తా. తూ, ఎవలేగా నేను ఎక్కడి నుంచి పట్టుకొచ్చినావు? అడు నా తమ్ముడిని ఏమన్నా చెప్తానా? ఇది పోయింది రాణి, ఓ రాణి, దీని రాని మొక్క మంగడ పోతే కటేట పోతుంది. ఊకే ఎందుకు పిలుస్తున్నావే? పాప మాట పోయి చూసిరా అని. రాణి, దీని రాని మొక్క మంగడ పోతే రాణి వినబడనట్టు చేద్దాం, ఏం చెప్తుందో చూద్దాం. ఓడి తినిపిసపాడుగాను గిటు పిలిస్తే గటు పోతుంది. దీనికి ఏం పుట్టింది? పల్లిగా పిలుచుకురా పోరా. అబ్బో, గాడిదాకా పో అన్న, గాడిదాకా పోతే ప్రొద్దున తిన్నదంతా అరుగుతుంది, నేనైతే పోను. ఏం రోగం పాడైపోను. నాకేందో సాయం చేస్తా పనులు చేస్తా అని ఉంటివారా, గీన్ నుంచి గడుకోవడ కట్టమవుతుందా నీకు? మరి నువ్వు పోయి రాపోయేది చూస్తా, గీడి నుంచి గీడి దాకానే కదా అక్క. కావాలంటే చెప్పు, బావా నేను ఇద్దరం కలిసి పోయి తీసుకొస్తాం. ఇచ్చినాడు. బావకు మొగోళ్ళంటే ఇష్టం లేనట్టున్నది. నీకు పిసగిట్టలు వేసిందారా? మొగానికి మొగడు ఇష్టం ఉంటుందా ఇక నాన్న? అక్క ఇన్నావే, బావకు మగోళ్ళంటే ఇష్టం లేదట, అంటే ఆడోళ్ళంటే ఇష్టమట, చూసుకో మరి. ఏంది ఏమంటాడు? ఏమన్నావు అంతోటి? ఆడేందో బాగుతే నువ్వు అన్ని పట్టించుకొని ఏంది అని అడగబడుతుంది. నాకేమన్నా తేడా అయినట్టు తెలియాలి. వేడి అట్ల కాడ పట్టుకొచ్చి కింద నుంచి కూర్చుతా. ఓ అమ్మో, ఇండానికే భయంకరంగా ఉన్నది. ఇది ఆయనతో కూర్చున్నా కూర్చుతుంది, జాగ్రత్తగా ఉండాలి. రానమ్మా, రానమ్మా, అమ్మ రాని, అత్తమ్మ పిలుస్తుంది దా.
ఏంటి మామయ్య, అత్తమ్మ పిలుస్తుందా? వస్తున్నా. వీళ్ళ మర్యాదలు పాడైపోను. ఒకళ్ళని ముంచి ఒకళ్ళు తయారవుతారు కదా మామ కోడళ్ళు. అను వచ్చింది కోడలమ్మ. ఏమనాలే? కోడలమ్మ వచ్చింది అంటున్నా. అరే ఏందో అనుమంటివి కదా, ఏమనాలే? ఈ కనత్తలేదా? నేనే అనన్నా ఊకే. అను ఏమంటున్నావో నాకు అర్థమైతలేదు. ఓ నిన్ను పొయ్యిలో పెడితే ఏం పుట్టింది నీకు? ఎన్నిసార్లు అడగాలి? ఏమనాలని అడుగుతానా? ఏదోటి కరెక్ట్ చెప్పే. నాకే టెన్షన్ అవుతుంది. దీనికి అట్ల కాడతోటి గుచ్చుతా అనే ఫీలింగ్ వచ్చిందంటే ఏం చేసినా గుచ్చుతుంది. ఇది ఎట్లా చెప్తే అట్లా నడుచుకోవాలి. కాదురా అను. ఓ అవ్వో ఇంతోటి నాకు అయితలేదు. ఏందో అనుమంటాడు, ఏందిరా అయ్యా అంటే చెప్పడు. నా సావు చేస్తాండు. ఇడు బయట కొత్తనే మంచిగా ఉంటుంది, ఇంట్లుంటే గిట్లనే ఉంటుంది. నేను నిన్నేమన్నా అంటున్నానా అవే అను? దానికి ఏమైతుంది? అది మంచిగా మాట్లాడుతాండు కదా. దాన్ని దా వెయిట్రా. ఎందుకమ్మా? ఇగో నీ మీద మస్తు కోపం ఉండే నాకు ఇప్పటిదాకా. ఎంత పిలిచినా రాలేవు, గటాటే ఉరుకుతాన్నావు. అయ్యో అవునా అత్తమ్మ, నాకు వినవలేదు. కోపం పోవాలంటే మీ మామ ఏమో అంటాండు, దాని మీనింగు ఏందో చెప్పు. ఏంది మామయ్య, ఏమంటున్నారు? పోయి పోయి దీన్నే పిలిచి అడగన్నా నేనేమంటాను అని. రానమ్మా ఇవాళ టిఫిన్ మంచిగా ఉండే నా టేస్టీగా. ఓకే మామయ్య, నిన్ననైతే సాటిస్ఫాక్షన్గానే ఉండే నాకు. ప్లీజ్ అమ్మా నీ కాలు మొక్కుతా. అమ్మ రానమ్మ తల్లి నీ బాంచను. దాని విషయం అస్సలు చెప్పకు. మీరు నాకు మస్తు సపోర్ట్ చేస్తున్నారు కదా మామయ్య, నేనెందుకు చెప్తా? నీ మీద నమ్మకం పెట్టుకుంటానా తల్లి. పెట్టుకోండి మామయ్య. ఈ రాని మాట అంటే మాటే, కానీ మీరు చేసేది కూడా గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఇంతమందికి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పోవాలి, లాస్ట్కి పలిగాని కూడా ఇచ్చుడేనా? ఆడు ఏదంటే గదు అంటే అయిపోయాయి, లేకపోతే ఆయన తర్వాత అట్లా కాడ తెచ్చి కూర్చుతుంది. బావా బామ్మర్ది. అరే అక్క చూసినావే, ఒక్కరోజు కూడా కాలేదు బావ నాతోటి సింకులకు వచ్చిండు. గా సింకుల కచ్చుడేంద్రా, సింకుల బోర్లు ఉంటాయి. హే యో, నీకు ఇంకా ఇంగ్లీష్ కూడా వస్తలేదు అక్క? నా ఇంగ్లీష్ ఫీజు గురించి మాట్లాడకరా నువ్వు. నువ్వు లాస్ట్ అత్తే నేను ఫస్ట్ అద్దు ఇంగ్లీష్ ఫీజులా. నేను లాస్ట్ నువ్వు ఫస్ట్ కాదక్క, నువ్వే లాస్ట్ నుంచి ఫస్ట్. ఓడి చెప్పిండ్రా నీకు? అవన్నీ తప్పులే, నేను చెప్పేటి కరెక్ట్. 7th ఫెయిల్ అయినా నువ్వు, బీటెక్ చేసిన నాకు చెప్తానా అక్క? తూదిని బతుకు, ఇది 7th ఫెయిలా? డిగ్రీ చేసిన అని చెప్పుకొని తిరుగుతుంది నాకు. మళ్ళీ ఇంగ్లీష్ ఫీజులో ఫస్ట్ అంటే ఫస్ట్ అట. ఇంగ్లీష్ ఫీజులో పిహెచ్డి చేస్తే అయిపోగానే మరి. అక్క మన ఇద్దరం గిడ కూర్చుందామే, కాళ్ళు గుంజుతానే నాకు. కూసారా పోడా కూసో. అమ్మా గిడ కొన్ని కుర్చీ లేంచితే ఏందక్క నువ్వు? కింద కూర్చుంటే అంతా దొడికి వచ్చినట్టు అవుతుంది. నీకు కూడా అట్లా అవుతలేదా అక్క? దానికి అసలు దొడ్డికే రాదు, దొడ్డికి వచ్చినట్టు అవుడేందో. బావా చూస్తానా ఎవరిని చూస్తాన్నావు? ఇత్తనాలు ఏడగలదామని పోతాన్నావు. అరే నువ్వు ఊరకరా, ఇత్తనాలు చల్లుడేంద్రా? నాకు తెలుసుది, ఇత్తనాలు ఎత్తావు నువ్వు పొలాలల్లా. అరే పోడా, పొలంలో ఇత్తనాలు వేయకపోతే ఏమెత్తారా? ఏమో అక్క, మరి బావా ఇత్తనాలు కాకుండా ఇంకేమెత్తాండో. నోర్మయ్, ఏందో నా మీద వాటడీడు. అని రాని దానిలో స్టవ్ ఉన్నది, ఇంతంత సాయ పెట్టుకో. స్టవ్ ఉంటే అయిపోయినా అవే సాయం నుంచి పెడతావు. గిన్నెలు కూడా ఉన్నాయి అక్క అందులో, నేను చూసిన. సాయ పిత్తి చక్కెర కూడా ఉన్నాయి. సాయ పిత్తి ఉన్నదట, సాయ పిత్తి ఉంటే నువ్వే పెట్టుకోరా అది సాయ. స్టవ్ ఉంటే అయిపోయినా అవే పాలు ఉండద్దా? అని రాని పాలు లేవా? లేవత్తమ్మా, గడా బర్రెలు ఉన్నాయి, పోయి విందుకరాపో. ఓ బర్రెదానా, నీ బర్రె శరీరం కోసం పాపం వాటిని ఎప్పుడు పడితే అప్పుడు టార్చర్ వేసి పాలు వింటావే, దానికి టైం అన్న ఉండదా? దీని బర్రె ముఖం అంగడి పోను. అవునత్తమ్మా, అయితే ప్రొద్దున విండుతారు లేకపోతే సాయంత్రం విండుతారు, ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు విండుతారా? ఏం కాదు, కావలసిన అన్ని బర్రెలు ఉన్నాయి మన ఏనా. నాకు పాలు విండు రాదు. అయ్యో, ఇంకా పాలు విండుడు రాదా వే బిడ్డ? నా రాని బిడ్డకు రాదట పాలు విండుడు. ఇవాళ రేపు పొరగాన్లు సుతారం తయారవుతాండ్రు, ఆ పాలు విండుడు కూడా రాదట బర్రెకు. నాకు రాదంటే రాదు, ఎవరన్నా పాల ప్యాకెట్ తెస్తే అప్పుడు తెచ్చి పెడతా. బావ తేపోవే పాల ప్యాకెట్, నువ్వే ఉన్నవి ఈడ. నువ్వు పోయి తెత్తేంద్రా?
అవో నీకు చెప్పిన కదనే అక్క, టిఫిన్ మస్తు తిన్నా, అటు ఇటు కదులుతాయి, అవి కూడా కదులుతాయి. ఏందే అక్క నీ కోడలు బర్రె పాలు వింటుడు కూడా రాదట. రేపల్లిగా దానికి విండరాదట్రా. నిన్నది కూడా గదే. నేనేమన్నా సంస్కృతం విన్నా అనుకుంటున్నావా? మరి పోరా, పోయి గిన్నెని పాలు విండుకరాపో, మనందరికి ఛాయ్ పెడుతుంది, కమ్మ తాగచ్చుడ కూసోని. ఏం మాట్లాడుతున్నావు అక్క? నాకు పాలు విండుడు అత్తే గీడెందుకు కూర్చుంటా, మంచిగా పాలు విండుకుంటా వ్యాపారం చేస్తా. థు, ఏందో బిల్డప్ ఇచ్చివేరా మరి. ఈ కాలం పిల్లలకి ఏది రాదు, ఏది చేత కాదు. అదంతా బిల్డపే, మనం చేసుడు ఏముండదు. ఈ మొదుపోరని అనవసరంగా రమ్మన్నట్టున్నా. ఏదో ఇంత సాయం అవుతాడని రమ్మంటే గిట ఎత్తానవేమిరా? అయ్యో అక్క, నేను మొన్న రాఖీ కట్టలే అనే కదా నువ్వు గిట్ట చేస్తాను. ఏ పొడా, గట్ల కాదు. ఒక్క పని చేస్తలేవైతివి, ఇంత ఆసరనన్నా అయితలేవు ఇంట్లో. ఎందుకు ఉంచుకుంటా నిన్ను, ఏమిటి ఉంచుకున్నాడు? చేస్తా అక్క, చేస్తా, పనులన్నీ నేనే చేస్తా. పనులన్నీ వేసుడు అవసరం లేదు కానీ చేసేటోళ్ళకు ఇంత హెల్ప్ చేయి. అవునే రాని దానా, దీని రాని మొక్క మాకడ పోతే ఇంత సాయ పెట్టుకురాపో. ఇంకేం పుట్టింది, గీడికచ్చి సాయ రాకపోతే ఇప్పుడు అది పొయ్యి పెట్టి కట్టెలు పెట్టి సాయ పెట్టన్న దీనికోసం. ఆమయ్య, అత్తమ్మ సాయ పెట్టుకురమ్మంటుంది. ఏక బర్రెది గట్లే అంటది, నువ్వు దాని మాటలు పట్టించుకోకమ్మా. గట్ల మంచిగా తిరిగి రాపో. సరేనా అత్తమ్మ? నన్ను సరే అంటావేందే? మీ మామ ఏందో చెప్తాడు కదా, ఇక్కడ ఎన్నో ఆపి సాయ తాగిస్తా అంటాడు. పా పోదాం పాండ్రి, మరి సాయ తాగుదాం. దీని బతుక్కు దీన్ని ఏడికి తీసుకురావద్దు, ఏడికి పోయినా తినుడు తాగుడే. అక్క నాకు కూడా ఆకలి అవుతుంది. చాయ్ షాప్లో 2 బిస్కెట్లు ఇప్పియు. ఓరిన్ రోగం పాడుగాను, నాకే సాయ వద్దలేరా అంటే ఇంక బిస్కెట్లు ఇప్పి అన్నట. అయ్యో ఉంటాయి అక్క, అక్కడ బిస్కెట్ ఫుడాలు ఉంటాయి, బ్రెడ్ ఫుడాలు కూడా ఉంటాయి. ఈడు ఏం పని చేసిండో ఏమో దుబాయ్లా, నాకైతే డౌటే. తినుకుంటావా అంటే ఎలా కొట్టినట్టున్నారు వాళ్ళు. అయితే నాకు బిస్కెట్ ఫుడ్ అన్న బ్రెడ్ ఫుడ్ అన్న ఇప్పియాలి. నువ్వో ఫూడా నేనో ఫూడా మారిందంతి, వీళ్ళు పట్టుకపోవాలి కదా మనల్ని ఫస్ట్. అత్తమ్మ స్వప్నం మంచిగా ఉందట్నా? ఎందుకే ఊకే నా బిడ్డ గురించి అది ఎత్తావు? నాకు అసలే బాధ అవుతుంది. నీకు బాగానే బాధలైతే నీకు బాగానే అవుతుంది, ఆడ నీ బిడ్డ కూడా బాగానే అవుతుంది కావచ్చు. ఏం చెప్తాందో ఏమో నా బిడ్డ పాపం, ఆడ కౌసు లేదు నీసు లేదు. ఓపిక పట్టుంది అత్తమ్మ, ఇక వారం 10 రోజులు అయితే శ్రావణ మాసం అయ్యేపోతుంది. ఏందో ఏమో నా బిడ్డే. బావా మళ్ళీ వచ్చిన నేను నీ దగ్గరికి. అదేరా, ఎన్నో ఎలుక చచ్చిపోయిన వాసన వస్తుంది ఏందా అని చూస్తానా. నువ్వు వచ్చినావా? ఏంది బావా నువ్వు ఊకే నన్ను ఏదో ఒకటి తిడతావు. మంచిగా రాజు అయితే మామ మామ అనుకుంటా నా వెనకనే తిరుగుతాడు, నీ లెక్క కాదు. అయితే పోయి వానెనకనే తిరుగు, నా వెనకెందుకు తిరుగుతున్నావురా? అమ్మయ్య, నువ్వు జరుగు రావలేగా. ఇందమ్మా ఏమైంది? అత్తమేమో అంటుంది. బర్రెదాని దగ్గర ఉండకమ్మా నువ్వు, గటు పోయిరా. ఏమంటాన్నావే నా కోడల్ని? నేనేమన్నా దాన్ని, దానికి తిన్న జరుగుతలేదట. తిన్నదరగాంది అదో నువ్వో. చూసేటోళ్ళకి అర్థం కాదా? బావా ఇక్కడ మాడి చెట్టు ఉన్నది, మామిడికాయలు తెంపుకుందా. నాకు నాకు మామిడి పళ్ళు నాకు. ఇది ఏం కాలం అత్తమ్మ, మామిడి పళ్ళు కాస్తాయి ఇప్పుడు అసలు? దానికి చింత అంటే చాలు ఎగురుతుంది, దానికి మెదడు ఉంటాయి కదా ఆలోచించడానికి. మెదడు తక్కువడా? కరెక్టే. ఇప్పుడు మామిడి పళ్ళు ఎందుకు కాస్తాయిరా? బావా గడ రేనగాయ చెట్టు ఉన్నది, రేనగాయలు తెంపుకుందా. అవురా, నాకు కూడా కొన్ని తెంపుకరాపో. నాకు అందుతాయి అక్క. బావ వచ్చి నన్ను ఎత్తుకుంటే నేను తెంపుతా. బంటిగాడు ఎటు పోయిండో ఏమో, షరత్ వచ్చే టైం అవుతుంది. ఫోన్ చేస్తే లేవడతలేడు. వచ్చి ఆడు ఎటు పోయిండని అడిగితే నేనేం చెప్పాలి? చి, అక్కకు అబద్ధం చెప్తే అంత మంచి అనిపిస్తలేదు. ఏమనుకుంటుందో ఏమో అక్కకు నిజం తెలిస్తే. ఆడేమో చెప్పొద్దు అన్నాడు, మాట తీసుకున్నాడు. అక్క అడిగిన దానికి అన్నిటికీ అబద్ధాలు చెప్తున్నా నేను. నాకు మంచిగా అనిపిస్తలేదు. అక్క ఏమైందిరా? ఆడు ఫోన్ చేసిండా బంటి? ఏమో అక్క, నాకు ఏలే కానీ నాది రాసుకున్నాడు అయిపోయింది. నేను పోతా అక్క ఇక. అయ్యో, రాకముందే పోతావారా? ఇక పోతా అక్క, మళ్ళా అమ్మ దగ్గరకు పోవాలి, హైదరాబాద్ పోవాలి, మళ్ళీ నా కాలేజ్ పోతుంది బట్టిగా. సరే పోరా. మరి బంటికి కూడా స్టార్ట్ కాలేదట నా కాలేజు? ఏమో అక్క, మరి వాని కాలేజ్ గురించి నాకు తెలియదు.
సరే పోరా మంచిది, వెళ్ళవో. సరే అక్క, రానక్కను కలిసి పోతా అట్నుంచి అటే. సరే పోరా, కొన్ని మురుకులు నేను పెట్టి అన్నారా, బస్సులో తింటావా? ఏ అద్దక్క, ఇప్పుడే అన్నం తిన్నా కడుపు నిండా, ఇక ఓదు ఏది కూడా. సరే సరే మంచిది చదువుకో బిడ్డ. చదువుకుంటక్క. సారీ అక్క, నీకు అబద్ధాలు చెప్తున్నా. ఎంతకని చూడాలి, ఏం చేయాలి? రాత్రి వరకు అన్న వస్తాడా రాడా? వచ్చినవారా బంటి? అటు రామగాడు పోతాండి ఇప్పుడే, కలిసిండా నీకు? కలిసిండు వదినా, చెప్పిండు ఇప్పుడే. ఏందిరా బంటి, నువ్వు ఎటు పోయినావు అసలు? ఎటు పోలే వదినా, గడ బుక్స్ కొనుక్కుందామని పోయినా. ఏవిరా మరి బుక్స్? నేను అనుకున్న బుక్స్ దొరకలే వదినా, ఇక అక్కడ హైదరాబాద్కు పోయినప్పుడే కొనుక్కుంటా. బుక్స్ కొనుక్కోవడానికి నీకు పైసలు ఎక్కడి? నన్ను అడగలేవు, అన్నయ్యని అడగలేవు. ఎట్లా పోయినావురా పుస్తకాలు కొనుక్కోవడానికి? కాదు వదినా, నాకు కావాల్సినవి ఉంటే అన్నయ్యని గూగుల్ పే చేయమందాం అనుకున్నా. నేను ప్రొద్దున్న నుంచి ఫోన్ చేస్తాను, ఫోన్ ఎందుకు ఎత్తుతలేవురా? కూసో వచ్చి, నేను నీకు ఫోన్ ఎన్నిసార్లు చేసినా, ఒకసారి ఫోన్ ది. ఇంతకుముందే చూసిన వదినా, మస్తు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నా ఫోన్ ఏమైందో ఏమో సైలెంట్లో పడ్డది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అసలు నువ్వు ఫోనే ముట్టలేవా? నీకు తెలియదా? తెలియలేదు వదినా, ఎందుకు ఇట్లా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతున్నావు? ఏమైనా చిన్నపిల్లగానా? ఏంటి బంటి అట్లా మాట్లాడుతున్నావు? ఇదేనా మీ అన్న చిన్నప్పటి నుంచి నీకు నేర్పింది? నా పెళ్ళై గిన్నె ఏళ్ళు అవుతుంది, ఎప్పుడన్నా నువ్వు నాకు చెప్పంది ఏటన్నా పోయినావా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతానే లేడు. మరి నేను కంగారు పడతా, మరి వదిన నేను గిడు ఉన్నా అని చెప్పాలి కదా. ఏమైందిరా గట్ల పెడితే ముఖం ఒకటేసారి? నన్ను క్షమించు వదినా, నేను తప్పు చేసిన. ఏమైందిరా బంటి? నేను నిన్నేం అంటలేనురా, చెప్పి పోవాలి కదా అంటున్నా. కాదు వదినా, నేను నీకు తెలియకుండా ఒక పని చేసిన. ఏం చేసినావురా? నాకు భయం అవుతుంది, అన్నస్తే నన్ను చంపేస్తాడు. ఎంత కంట్రోల్ చేసుకున్నా నాతోటి అయితలేదు వదినా. ఏమైందిరా బిడ్డ? ఏడవకు, ఫస్ట్ ఏడవకు, మంచిగా ఉండు. నువ్వు ఏడు పాపి, చెప్పు ఏమైంది అసలు? వదినా, చెప్పు ఏమైందో చెప్పు. నువ్వు తప్పు ఏమని తెలుసు నాకు. ఈ ఏజే గసంటిది బంటి, ఏమైందో చెప్పు. ఏం కాదు, నేనున్నా కదా. వదినా, మరి అన్నయ్య ఏమంటాడు? నువ్వు ఫస్ట్ ఏమైందో చెప్పురా, ఏం చేసినావు? తర్వాత అన్నయ్యకి ఎట్లా చెప్పానో ఆలోచిద్దాం. వదినా, నేను మీనాక్షిని ప్రేమిస్తున్నాను. ఏందిరా? అవును వదినా, నా వల్ల కావట్లేదు. ఆమె చిన్న పిల్లరా, నువ్వు కూడా చిన్నోనివే. ఇప్పుడు ఇవన్నీ ఎందుకురా? ఆమె ఏసేటి తప్పు, ఆమెకు అన్ని సర్ది చెప్తాను పోతా అంటివి కదరా. స్వప్న వాళ్ళ మామని చూసి భయపడి ఇటే వచ్చేసినావు, ఏ మర్చిపోయినావు అనుకున్నా. లేదు వదినా, రోజు ఫోన్ చేస్తుంది నాకు. నేను అస్సలు లిఫ్ట్ చేయలేదు, అస్సలు మాట్లాడలేదు కూడా. కానీ వదినా, తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఏం చేసినావు మరి? మళ్ళీ ఫోన్ చేసినావా? ఫోన్ చేస్తే మస్తు ఏడుస్తుంది. మీనాక్షి ఏడుస్తే నేను తట్టుకోలేకపోతున్నాను వదినా, అందుకే మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నాను. అయ్యో దేవుడా, నేను ఏదైతే కావద్దనుకున్నానో గదే అయి మునిగింది. అయినా నీ ఏజ్ ఏందిరా ఇప్పుడు? మంచిగా చదువుతా అన్నావు, అన్నీ అన్నావు, మంచిగా చదివి పెద్ద జాబ్ తెచ్చుకుంటా అన్నావు. ఎటువైనాయి ఇవన్నీ? నాకు మీనాక్షితో మాట్లాడకపోతే అసలు చదువుడు కూడా అయితలేదు వదినా. మాట్లాడిన రోజే మంచిగా చదువుకుంటున్నా. షో, ఏం మాట్లాడుతున్నావు బంటి? కొంచెం మంచిగా ఆలోచించు. ఇప్పుడు అవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత గొప్పోళ్ళో తెలుసా? బాగా పైసలు ఉన్నోళ్ళు. మనలాంటి వాళ్ళు గట్లా వేసిండని తెలిస్తే ఏం చేసేది తెలియదు మనల్ని. ఆమె మంచిదే కదా వదినా, నీకు తెలుసు కదా. ఎవరు? వాళ్ళ అమ్మనా? ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మంచిగా మాట్లాడింది కదా మనతోటి. మాట్లాడుడికేంది, మాట్లాడు మస్తు మాట్లాడతారు ఎవరైనా. పుక్యానికి వచ్చేటియే కదా మాటలంటే, ఇయ్యాక అమ్మగానే మాట్లాడతారు. అవి చూసి పడిపోతావా నువ్వు? ఇట్లాంటివి మనం చేసినామని తెలిస్తే మనం ఏం చేస్తారో కూడా తెలియదు. ఇలా చదువుతలేవా ఆనర్ కిల్లింగ్లని న్యూస్లా? చంపి తీసి బొంద పెడతారు మనల్ని, బయటకు రాకుండా చేస్తారు. నేను చెప్పేది నీ చదువు మీద పెట్టు ఫోకస్ అంతా. మెల్లమెల్లగా మర్చిపో. పెద్ద పెరిగినాక మంచి అమ్మాయి దొరుకుతుంది నీకు. నేనే దగ్గరుండి పెళ్లి చేస్తా నీకు. నేను మీనాక్షినే పెళ్లి చేసుకుంటా వదినా. నా కర్మరా, నా కర్మ. నేను వాళ్ళ కొంపలకి ఎందుకు పోయినో, ఏ టైంలో పోయినో కానీ వచ్చి నా మెడకే చుట్టుకున్నది. మీనాక్షి మంచిది కదా వదినా, నీకు తెలియదా? ఇప్పుడుగా మీనాక్షి మంచిదా, వాళ్ళ అమ్మ మంచిదా, వాళ్ళ నాన్న మంచిదా అని ఎవరు అడుగుతలేరురా. వాళ్ళు కోట్ల కోట్లు ఉన్నోళ్ళు, కోటీశ్వర్లు.
మనలాంటి వాళ్ళను వేసుకోరు. ఇట్లా వేసినావని తెలిస్తే నిన్ను నన్ను బొంద పెడతారని చెప్తాన్నా. అర్థమైతుందా నీకేమన్నా? నేను ఇవాళ వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన. అవ్వా, ఎందుకురా? పొద్దుగాల నుంచి ఏడుకోయినావని అనుకుంటానా. గాడికి అని పోయింది పిల్లని కలవడానికా? మీనాక్షి బర్త్డే ఇవాళ. ఓర్ నాయనో, ఎక్కడి దాకానో పోయినట్టున్నారు కదా ఇద్దరు కలిసి. నేనేందో అనుకుంటానా, నా మరిది సత్యపూస అనుకున్నా. కాదు వదిన, మీనాక్షికి తల్లి లేదు తండ్రి లేడు. లోకంలో మస్తు మంది ఉన్నారు తల్లిదండ్రులు లేనోళ్ళు. పోయిరాపో అందరి దగ్గరికి. మీనాక్షికి నేనంటే ప్రాణం వదిన. ఒరే పిసబిత్రోడా, ఈ ఏజ్లో అన్ని గట్లాంటి ఫీలింగ్సే ఉంటాయి, తర్వాత మర్చిపోతారు. ఇంకా నీ మైండ్ అన్నా కొంచెం మెచ్యూర్డ్ ఉన్నది కానీ ఆ పిల్ల చిన్న పోరి. ఇప్పుడు గట్లనే ఎగురుతుంది నువ్వు అంటే ఇష్టమని. ఇంకా 4 ఏళ్ళు అయితే నిన్ను మర్చిపోతుంది. ఇక ఇంకొకరిని పట్టుకుంటుంది, పెళ్లి చేస్తారు వాళ్ళు. నిన్ను దేక్తుంది అనుకుంటానా? ఈ ఏజ్లో గట్లనే అనిపిస్తాయి, తర్వాత ఇష్టం ఉండదు. నువ్వేమన్నా వదిన, నేను అది కూడా చెప్పిన మీనాక్షికి. ఏం చెప్పినావు? నాకు జాబ్ వచ్చి నేను జాబ్ చేసేదాకా వెయిట్ చేస్తావా అని అడిగిన. వెయిట్ చేస్తా అన్నది వదిన. అనడానికి ఏంద్రా మస్తు అంటారు, చేతలు అలా చూయించాలే. ఏడగలుసుకున్నారు ఇద్దరు. వాళ్ళు ఎవరన్నా చూస్తే ఎట్లుంటుంది తెలుసా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. ఏం చేస్తావు? ఏడుకు పోలే వదిన, వాళ్ళ ఇంటికి పోయినా. ఇంటికి పోయినావా? ఎవరు లేరా ఇంట్లో? అందరు ఉన్నారు. అందరు ఉండంగా ఎట్లా పోయినవరా వారి? నాకే భయం పట్టింది వాళ్ళ ఇంటికి పోతే. నువ్వు తెలుసు కదా వాళ్ళకు, నీ బామ్మర్దని పరిచయం చేసింది వాళ్ళ ఆయనకు. ఏదో గింత మంచి పేరున్నదిరా మనకు, పట్టిగా జడగొట్టకరా. ఎందుకు వచ్చినావని అడగలేరా మరి వాళ్ళు? మీనాక్షికి బుక్స్ ఇవ్వడానికి వచ్చినా అని చెప్పిన. మస్తు ఖతర్నాక్ తయారైతున్నావు కదరా నువ్వు. మస్తు షేడ్స్ ఉన్నాయి నీలా. ఏందో అనుకున్నా. మీనాక్షికి డ్రెస్ కూడా కొనుక్కపోయినా. అవ్వ పోరాడు, ఆమెకి ఇంకా లేనిపోని ఆశలు కల్పిస్తాన్నావురా. నేనేం కల్పియలే, ఆమెకే నేనంటే మస్తు ఇష్టం. ఆమెనే నన్ను ఇట్లా చేసింది. అలాగ తెలిసినాక వచ్చి అడుగుతారు, బాబు నువ్వే చేసినావా, ఆమె ఇట్లా చేసిందా అని. గప్పుడు చెప్పు. కొంచెం మన మా గురించి ఆలోచించిన వారా? రాణిని వాళ్ళ అత్త ఆడబిడ్డ ఎట్లా చేస్తారు, ఈ విషయం తెలిస్తే ఊకుంటారా వాళ్ళు? రాణిని ఏం చేస్తారో ఏమో. నేనంటే గిడున్నా, ఆ పిసది రానిది, దాన్ని ఎన్ని మాటలు అంటారో. మీనాక్షి ఏమననియదు వదిన, మీనాక్షికి మీరంటే మస్తు ఇష్టం. నా బొందరా నా బొంద, ఇక పోరిని పట్టుకొని మీనాక్షి మీనాక్షి అంటవేంద్రా? ఏమన్నారు మరి? కేక్ కట్ చేసి వచ్చిండ్రా పార్టీ చేసుకొని? పార్టీ చేసుకోని అన్నది వదిన మీనాక్షి. వాళ్ళ అమ్మ నాన్న లేరు కదా, చేసుకోబుద్ధి అవుతలేదట. నువ్వు పోయినావు కదా ఇక, గదే పార్టీ ఆమెకు. ఇంకేం పార్టీ చేసుకుంటుంది? పోయి ఏం వెలగబెట్టినావు మరి? ఒకటి డ్రెస్ కొనుక్కొని పోయినా. అవ్వా, నాకు ఇంతవరకు ఒక చీరనన్న కొనుక్కొచ్చినావురా వదిన గిఫ్ట్ అని? దానికి డ్రెస్ పట్టుకొని పోయినావా? అసలు షాప్లో ముఖం చూసినావురా నువ్వు ఎన్నడన్నా? ఎవరితోటి పోయినావు? రాముగాడు తీసుకుపోయిండా నిన్ను? ఓడైతే రాము నేను ఇద్దరం కలిసి పోయినాం షాప్కు. అవ్వా, ఆడు కూడా నాకు అబద్ధాలు చెప్తాండు నువ్వు ఏబట్టి. ఎవరినన్నా నమ్మచ్చి తట్టున్నాదిరా. ఇప్పుడు నువ్వు చెప్పే మాటలు నేను ఎట్లా నమ్మాలి? ఇగో చూడు, గిదే డ్రెస్సు. ఎవ్వా పోరడా, డ్రెస్సు కొనిచ్చుడైంది, వేసుకున్నాడు కూడా అయిందారా? ఈ దిక్కుమాలి అని నాకెందుకు చూపిస్తాను? అవ్వా అవ్వా, ఇద్దరు కలిసి ఎట్లా ఫోటోలు దిగిండ్రు చూడు. నువ్వు ఎట్లా నమ్మాలని అంటే చూయించిన. గదేం దిక్కుమాల డ్రెస్ రా? మంచిగా అయినా పంజాబ్ డ్రెస్ పైనుంచి కిందికి ఉండేది తీసుకుపోవాలి. గదేంది? దానికి చున్నీ ఉండే వదిన, వేసుకోలేదు. వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఊకుంటారా అట్లాంటి డ్రెస్ వేసుకుంటే? దాని మీద జాకెట్ వేసుకున్నది తర్వాత. తూగి దరిద్రాలన్నీ నాకెందుకు చెప్తాన్నావురా? ఏం చెప్తాన్నావు నువ్వు అసలు? జాకెట్లేంది, కథలేంది, చున్నీలేంది, డ్రెస్సులేంది, ఈ ఆడవాళ్ళకి గోలేందిరా నీకు? ఏమైనా వేసుకోనరా, నాకైతే సంబంధం లేదు. నువ్వే మా ఇద్దరు పెళ్లి వేయాలి. ఇంకా నయమే, మీ అన్న అత్తడు, చెప్పుకో ఏమైనా వేసుకో, నాకైతే సంబంధమే లేదు చెప్తాన్నా. అట్లా అనకే అదినే, నువ్వే వేయాలి మా పెళ్లి. నీకేమైనా పిసలేసిందారా? ఎట్లా కనబడతానా నేను నీకు? నువ్వు ఉన్నావనే ధైర్యం నాకు వదినే, నువ్వే వేయాలి మా పెళ్లి గంతే. ఓరాన్ని చదువుకోరా అంటే నాటకాలు ఆడుకుంటా, ఇంకా నేను పెళ్లి అన్నట్టు ఇద్దరికి. ముందైతే చదువుకోపోనాడు, ఉద్యోగం వచ్చినాక అప్పుడు చూద్దాం పో. అప్పటికి నీ మనసు మారుతుంది, దాని మనసు కూడా మారుతుంది పో. నేను ఇప్పుడే ఏమంటలేను వదినే, పెళ్లి చదువుకున్నాక ఉద్యోగం వచ్చినాకనే వేయు. చేస్తా పో. నిజంగా వేస్తావా వదినే? చేస్తారా? చేస్తా పో, చస్తానా చేయకపోతే. నా బుజ్జి వదిన,
థ్యాంక్ యూ వదినా. నీకు ధైర్యం ఉంటే మీ అన్నకి చెప్పురా. నాకు అస్సలు ధైర్యం లేదు వదినా. మా వదినని చూసుకొని నేను బతుకుతాను. పోరా పో గాడిది. చిన్న మాట ఎప్పులేదు చేసులేదు, ఘనకార్యాలు ఎలుగబెట్టి అత్తాండు. ఏమైంది మేడం గారు? మా తమ్ముని తిడుతున్నారు ఎందుకో? దేవుడా వచ్చిండా? ఏం లేదన్నయ్య. అడుగు మీ తమ్ముని ఏం తిట్టినో ఎందుకు తిట్టినో. ఏం లేదన్నయ్య, నాకు పెద్ద ప్రాబ్లం వస్తానే లేదు అసలు. వదినని అడిగితే నిమిషాల్లో చెప్పేసింది. అబ్బా ఎంత రిలాక్సింగ్ ఉందో నాకు ఇప్పుడు. ఏందే నీకు మ్యాథ్స్ కూడా వచ్చావే? నా బొందచ్చు. ఎట్లా అంటావేందే? ఆయనకేమో అన్నీ చెప్తావు, నేనేమన్నా అడిగితే చెప్పావు. దా చెప్తాదా, పలక బల్బం పట్టుకోనరా చెప్తా. గరం గరం ఉన్నవేంది మేడం? ఏంది సంగతి? హాట్గా ఉన్నావు? నువ్వు వచ్చినావు కదా అందుకే హాట్గా అయినా. మరి ఇంకేంది? చలో పోదాంపా. ఇక్కడికి ఇంకెక్కడికి? బెడ్రూమ్లోకి. పొంపగాలి ఒకడేడుతాండంటే సుట్టకు నిప్పు లేదని ఇంకోటి ఏడిచిండట. బా మస్తున్నదే సామెత. బాగానే అంటుకున్నట్టున్నది కానీ ఏమంట పా మరి ఆర్పేస్తా. థ్యాంక్ యూ బంటి, లవ్ యూ సో మచ్ రా. నాకు ఇలాంటి బర్త్డే ఒకటి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఈ బర్త్డేని నా జీవితంలోనే మర్చిపోలేను. ఈరోజు నీ ఎంత స్పెషల్ చేసావు బంటి. అత్తా అత్తా, వావ్ వాట్ ఏ బ్యూటిఫుల్ ఫిగర్. ఎవరు మీరు? వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని తెలీదా? హే స్వీటీ, కూల్ కూల్. నేను బయటి వాడినేం కాదు, ఇంట్లో వాడినే. భయపడకు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు ముందు. మమ్మీ మమ్మీ. కూల్ కూల్. నిన్ను. అరే రాకేష్, అత్త ఎక్కడున్నావు? నీకోసం ఇల్లంతా వెతికాను. ఇప్పుడు గుర్తొచ్చిందారా నీకు అత్త? సరే కానీ బ్యూటీ ఎవరు? ఎవరేంటి, చిన్నత్త కూతురు మీనాక్షి. ముందు బయటకు వెళ్దాం పదా. ఎవరు? మీనాక్షియా? ఆ రెండు జల్లు మీనాక్షియా? అవునరా, నువ్వు చూడక చాలా రోజులైంది కదా. ఏం చదువుతోంది? ఇప్పుడు ఇంటర్ చదువుతోంది. నువ్వు ఫస్ట్ బయటకు నడు. ఓకే ఓకే, సారీ. అమ్మ ఉన్నాడు అక్కడ? ఉన్నాడు వెళ్ళు. నిన్ను. మమ్మీ. ఏంటి మమ్మీ ఇది? ఏమైంది మిన్ను? లోపలికి వచ్చేసాడు. నా డ్రెస్ ఎలా ఉందో చూడు. జాకెట్ ఎందుకు వేసుకోలేదు? నాకేం తెలుసు మమ్మీ, ఆ రూమ్లో నేనున్నాను. ఎవడు వాడు? మామయ్య కొడుకు రాకేష్, ప్రసాద్ మామ కొడుకా? ఏంటట, ఎందుకు వచ్చిండు వేస్ట్ గాడు? అలా అనద్దు మిన్ను. మరేంటి మమ్మీ, నాకెంత భయం వేసిందో తెలుసా? లోపలికి వచ్చేసాడు డైరెక్ట్. నిన్ను ఎప్పుడు కూడా డోర్ వేసుకోకుండా ఉండొద్దు. పెద్దదాన్ని అయిపోయావు కదా, లోపలికి వస్తే ఖచ్చితంగా డోర్ వేసుకోవాలి. మన ఇల్లే కదా మమ్మీ, ఎవరుంటారనుకున్నాను. అలా అనుకోవద్దు మిన్ను, పని వాళ్ళు కూడా వస్తారు కదా. అలాగే మమ్మీ, నాదే తప్పు. ఎవరి తప్పు లేదు కానీ పదా కిందికి వెళ్దాం. డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను మమ్మీ, నువ్వెళ్ళు. డిన్నర్లోకి ఏం చేయించమంటావు? ఏమొద్దు మమ్మీ, నాకు ఆకలిగా లేదు. మధ్యాహ్నమే ఫుల్గా తిన్నాను. ఏం తిన్నావో నేను చూశాను. అంత తక్కువగా తింటే ఎలా? నైట్ ఖాళీ కడుపుతో పడుకుంటారు ఎవరైనా? నీ ఇష్టం ఉన్నది చేయి మమ్మీ, కొంచెమే తింటాను. ఓకే నా బంగారు తల్లి. మమ్మీ ఐ లవ్ యూ. నా చెల్లి కూడా లంగా బ్లౌజ్ వేసుకొని ఇలాగే ముద్దుగా ఉండేది తెలుసా? మమ్మీ నేను ఎప్పుడు నీ దగ్గరే ఉంటాను. నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు మమ్మీ. బంగారు తల్లిని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను మిన్ను? నన్ను కూడా ఎక్కడికి పంపించావు కదా. ఎక్కడికి పంపించాను తల్లి, నా దగ్గరే ఉంటావు నువ్వు. అందుకే కదా హాస్టల్లో కూడా వేయలేదు. లవ్ యూ మమ్మీ. సరే డ్రెస్ చేంజ్ చేసుకొని కిందికి పద. నేను ఇక్కడే ఉంటే మళ్ళీ వస్తాడు వాడు. అమ్మో వద్దు మమ్మీ, తొందరగా వెళ్ళు నువ్వు. వాడు మామయ్య కొడుకా? అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. వేస్ట్ గాడు, చూస్తే కూడా రౌడీలాగా ఉన్నాడు. ఏక్ వామిటింగ్ వస్తుంది దాన్ని చూస్తే. హాయ్ మామయ్య. ఏం రౌడీ? ఏరా ఇలా తయారయ్యావు? నేను ఇంతే. 6 ప్యాక్ భలే పెంచావురా. జిమ్. మరి ఏం జాబ్ చేస్తావురా నెక్స్ట్? జాబ్ దేనికి మామయ్య, డాడీ కంపెనీస్ ఉన్నాయిగా, చూసుకుంటాను. జాబ్ చేయాల్సిన అవసరం వాడికేంటండి? కూర్చొని తిన్నా తరగనంత ఆస్తుంది వాడికి. కరెక్ట్ చెప్పావత్త.
మామకు తెలియదా? మామనా ఎంత ఆస్తున్నా పని చేయాలంటాడు. ఎందుకు మామయ్య సిల్లి, ఖాళీగా ఉంటే ఏమొస్తుందిరా, మన బ్రెయిన్ ఉన్నదే పని చేయడానికి. అబ్బో మామయ్య, ఇంకా వేదాంతాలు చెప్పుడు ఆపలేదా? డిన్నర్ ఏముంది అత్త మరి స్పెషల్? నువ్వేమైనా చెప్పావారా నాకు వస్తున్నట్టు? స్పెషల్స్ అంటావు. ఏముంది అత్త, ఆర్డర్ పెట్టన్నా చెప్పు, నీకేం తినబుద్ధి అవుతుందో చెప్పు. నేను బయట తింటానారా? ఎన్ని రోజులు అత్త, తిను ఏం కాదు, చెప్పు, ఒక్కరోజు తినే ఏం కాదు, ఆర్డర్ పెడతా. బావెక్కడా? బావా ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్ళాడు, వస్తాడు ఇప్పుడు. హా, ఎప్పుడు మారుతారో ఏమో మీరు, ఆఫీస్ పనులు అవి ఇవి అనుకుంటా లైఫ్ని ఎంజాయ్ చేసుడే మర్చిపోతారు. మరి రెస్టారెంట్కి వెళ్దాం అందరం. ఏమొద్దురా, ఇంట్లోనే అన్ని స్పెషల్స్ ఉన్నాయి ఈరోజు. అవునా, ఏంటో స్పెషల్ ఇవాళ? ఇవాళ మిన్ను బర్త్డే. మిన్ను మీనాక్షిదా? ఆ, అయ్యో అత్త, చెప్పనే లేదు, నేను విష్ చేసేవానిగా, వెళ్ళి విష్ చేసి వస్తా. ఆగు, దాని కిందికే వస్తుంది ఇప్పుడు. ఓహో, తొందరగా పిలవండి. 3-4 ఏళ్ళకోసారి గుర్తొస్తాం మనం వీడికి. గుర్తొచ్చినప్పుడు వచ్చి హడావిడి చేసి వెళ్ళిపోతాడు. ఏమత్తా, నేను స్విట్జర్లాండ్ వెళ్ళాను కదా, ఇక్కడుంటే వచ్చేవాడినిగా. పైగా ఈ బ్యూటీ ఇక్కడ ఉందని తెలిస్తే రోజు వచ్చేదాన్ని. ఏ బ్యూటీరా? మీనాక్షి బ్యూటీ. మ్హూ. నాకు ఏమవుతుంది అత్త? ఎందుకురా నీకు? మీనాక్షి అని పిలువు చాలు. లేదు, వరుస ఏమవుతుంది నాకు? మరదలు వరుస. ఓహో, నేను భావనైతానా తనకి? మ్మ్. ఈ వేస్ట్ గాడేంటి ఇక్కడే ఉన్నాడు, ఇంకా వెళ్ళలేదా? హే మిన్ను, ఎంజాయ్ చేసావా ఇవాళ? చేశాను పెద్దనాన్న. హ్యాపీ బర్త్డే మై డియర్ మర్దలా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బావా అనాలి. నేను నీకు భావనైతా తెలుసా? తెలీదు. మిన్ను కూర్చో. ఎందుకులే, అటు వెళ్తుందేమో, వెళ్ళని. కూర్చో కాసేపు. వీడు అమ్మాయిల్ని ఎప్పుడు చూడలేదా ఏంటి? ఇలా చూస్తున్నాడేంటి? ఎంతో ఇబ్బందిగా ఉంది ఇక్కడ కూర్చుంటే. అరే బాగా వచ్చుంటాడు, వెళ్ళి పికప్ చేసుకొని రాపో. వస్తావా మీనాక్షి? నేను రాను. బావేమన్నా చిన్నపిల్లోడా అత్త? బావికి రారాదా? అరే ఒట్టిగా కబుర్లు చెప్పుకుంటూ రావచ్చురా, బోర్ కొట్టట్లేదా ఇక్కడ? అస్సలు బోర్ కొడతలేదు నాకు. ఇక ఫారెన్కి వెళ్ళేదే లేదు, మస్తు ఎంజాయ్ చేసిన ఫారెన్లా. ఇప్పుడు ఇక్కడనే ఇక ఎంజాయ్మెంట్ అంతా. ఏంద్రా, ఇండియాలోనే సెటిల్ అవుతావా ఏంది? అట్లనే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మమ్మల్ని తీసుకెళ్ళవా మరి ఫారెన్కి? నాకు పెళ్ళి అయినాక అందరం వెళ్దాంలే. మీనాక్షి నిక్నేమ్ ఏం లేదా? నిన్నే అడుగుతుంది, చెప్పవేంటి? మీనాక్షి నువ్వు కదా, నీకేం నిక్నేమ్ లేదా అని అడుగుతున్నాను. మ్హూ. నేను ఇక్కడ అడిగితే అటు చూస్తున్నావేంటి? నాకు మెడ పట్టేసుకుంది, అటు తిరిగితే నొప్పి వస్తుంది. అయ్యో మీనాక్షి, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నీకు? ఏంటి మమ్మీ ఇది? ఏందిరా నువ్వు పెళ్లి చూపులకు వచ్చినట్టు అడుగుతున్నావు? పెళ్లి చూపులే అనుకోవే అత్త, నాకన్నా మంచి సంబంధం ఎక్కడ దొరుకుతా చెప్పు నీకు? ఇంత ఆస్తి అందం ఎక్కడుంటే చెప్పు, పైగా మనం ఎంత దగ్గరి వాళ్ళం. అవునరా, నాకు అసలు ఐడియానే రాలేదు. నువ్వు అన్నది కూడా కరెక్టే, కానీ అది ఇంకా చిన్నపిల్లే కదా. వెళ్ళిపోయిందా? వెళ్ళనీవ్రా, ఇబ్బంది పెట్టకు. చిన్నపిల్ల అయితే ఏంటి, ఎప్పుడో ఒకసారి పెళ్లి చేయాల్సిందేగా. ఇవాళ రేపు మేనరికం ఎవరు చేసుకుంటున్నారు? మేనరికం అసలు చేసుకోవద్దు. మామ నీకేం తెలియదు, నేను అత్తతో మాట్లాడుతున్నా కదా. ఏమత్తా, మీనాక్షిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? ఏంద్రా నువ్వు ఇట్లా అచ్చేస్తావు, అట్లా పిడుగు లాంటి వార్త వేసేస్తావు? నీకు నచ్చిందా మీనాక్షి? చాలా నచ్చింది, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కొంచెం ఆలోచించనివ్వరా, నాన్నతో మాట్లాడాలి కదా. నానేమంటాడత్తా, నా ఇష్టమే అందరిష్టం. ఇంతకన్నా మంచి వ్యక్తి ఎక్కడ దొరుకుతాడు చెప్పు? పైగా తనకి చిన్నత్త లేదు, చిన్నమామ లేడు. నన్ను చేసుకుంటే ఎంత మంచిగా చూసుకుంటాను. ఆస్తి తక్కువ, అంతస్తు తక్కువ, అందం తక్కువ నాకు. చూడు ఫిజికల్గా ఫిట్గా ఎలా ఉన్నానో. పైగా నాలాంటి ప్రేమించే వ్యక్తి ఎక్కడ దొరకాలి తనకు? కానీరా, మిన్నుకి కూడా నువ్వు నచ్చాలి కదా. ఎందుకు నచ్చనత్తా, ఖచ్చితంగా నచ్చుతాను ఎవరికైనా. పెళ్ళి చేసి చూడు ఎలా చూసుకుంటానో మీనాక్షిని. మొత్తం ఫారెన్ కంట్రీస్ అన్నీ తిప్పుతాను. పైన నీకు నమ్మకం లేదా?
అలాని కాదురా. తను చిన్నపిల్ల కదా, బాధ్యత అంతా మాదే. ఇప్పుడే పెళ్లి చేయడం కరెక్ట్ కాదు. ఎంత టైం కావాలి మామ? 3-4 ఇయర్స్ అయినా కావాలి. 3-4 ఇయర్సా? ఓకే, వెయిట్ చేస్తాను. కానీ నాకు మాట ఇవ్వండి, మీనాక్షిని ఇంకెవరికి ఇచ్చి పెళ్లి చేయనని. మనలో మనకి మాటలు ఇచ్చుకోవడం ఏంట్రా? ఏదైనా మీనాక్షికి ఇష్టమైతేనే. సరే చూద్దాం అత్త, ఇంకా టైం ఉంది కదా. ఓకే అత్త, డిన్నర్ రెడీ చెయ్యి, నేను బావని తీసుకొని వస్తా. అలాగే వెళ్ళరా. ఏంటండి వీడు ఏంటి ఏంటి? మీనాక్షినిచ్చి పెళ్లి చేయమని అడుగుతాడేంటి? ఇంతకు ముందు కూడా మా తమ్ముడి దగ్గర ఇలాంటి డిస్కషనే రాలేదు. అయినా ఆ రౌడీ విధవకి ఎవరిస్తారులే, వాడికి ఎన్ని అలవాట్లున్నాయో ఏంటో. చిచి ఏం లేవండి, మంచి హెల్దీగా ఉంటాడు, అన్ని హెల్దీ ఫుడే తింటాడు, పిచ్చి అలవాట్లు ఏం లేవు. వాడు ఎంతమంది అమ్మాయిలతో తిరుగుతాడో తెలుసా నీకు? చీ, అవునా అండి? మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ అమ్మాయిలు, మందు. మందు ఇవాళ రేపు ఎవరు తాగడం లేదు కానీ మరి అమ్మాయిల వ్యసనమా? మరేమనుకుంటున్నావు? సురేష్ని అడుగు, చెప్తాడు వాడే. అలా చెప్పారేంటండి? ఒక్కటేసారి నాకు వాడి మీద ఉన్న ఇంప్రెషన్ అంతా పోయింది. చూద్దాంలే తమ్ముడు ఏమంటాడో. నాకైతే అస్సలు ఇష్టం లేదు చెప్తున్నా. డిస్కషన్ ఇక్కడితో ఆపేయి, కంటిన్యూ చేయకు. వాడు విడిచిపెడతాడో లేదో. అమ్మో జగమోండి వాడు. అమ్మో స్వప్న వదిన, అన్నయ్య ఇంకా రానట్టున్నాడు. ఏయ్, నా రూమ్లోకి ఎందుకు వచ్చినావు? వదిన అది అన్నయ్య వచ్చాడేమో అని. అన్నయ్య ఇంకా రాలేదు, బయటికి వెళ్ళు. అది వదిన, అన్నయ్య నా కోసం ఇక్కడ ఒక గిఫ్ట్ పెట్టాను, తీసుకెళ్ళమని చెప్పాడు. గిఫ్ట్ లేదేం లేదు, బయటకు నాడు. లేదు వదిన, 3 సార్లు ఫోన్ చేశాడు, తీసుకున్నావా లేదా అని. చెప్తున్నాను కదా, గిఫ్ట్ లేదేం లేదు, చక్కగా బయటకు నాడు. అడిగితే తీసుకున్నా అని చెప్పు. సరే వదిన. నిన్ను ఏది తీసుకున్నావా? తీసుకున్నాను మమ్మీ. ఏది? మమ్మీ దొరకట్లేదు. అవును, ఏంటి నాకు అరుపులు వినిపిస్తున్నాయి రూమ్లో నుంచి? అరుపులా? ఏం లేదు అత్తయ్య, హ్యాపీ బర్త్డే మీనాక్షి అని గట్టిగా అరిచాను. అవునా, నాకు అట్లా అనిపించలేదే. వదిన నీకు బర్త్డే విషెస్ చెప్పిందా మిన్ను? ఇప్పుడు నువ్వు వచ్చే ముందు చెప్పింది మమ్మీ. వాడు మిన్నుకి డైమండ్ సెట్ తెచ్చాడంట, రూమ్లో పెట్టాడు, తీసుకెళ్ళమని చెప్తున్నాడు. నాకు కూడా కాల్ చేశాడు. వెళ్ళి తీసుకురాపో. తీసుకొస్తాను అత్తయ్య. చూడు స్వప్న, వేస్ట్ది, దానికి డైమండ్ సెట్ అవసరమా? పెళ్ళానికి నాకు ఇవ్వాలి కానీ తీసుకున్నా అని చెప్పే వేస్ట్ దానా అంటే ఆ వేస్ట్ తీసుకోలే అని చెప్పింది. ఇప్పుడు డైమండ్ సెట్ లాస్. వింటున్నావా? ఏంటిది అత్తయ్య? మిన్ను నా కూతురు, నీకు ఆడపడుచు, అర్థమవుతుందా? ఆడపడుచుతో ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చెయ్యు. ఎక్స్ట్రాలు చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా, తెలియకపోతే నేర్చుకో. నా ఆడపడుచు అమెరికాలో ఉంది, ఈమె నాకు ఆడపడుచు ఏంటి? బలిసిందా? చేతులెత్తి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఇది అరగట్లేదా? మిన్ను నా కూతురు అని చెప్పాను, ఇది లాస్ట్ వార్నింగ్ నీకు. ఎవరిని పడితే వాళ్ళని తెచ్చి ఆడపడుచు అంటే నేనేం చేయాలి? ఇంకోసారి ఆ మాట అనొద్దు చెప్తున్నాను స్వప్న. నీకు ఇంట్లో ఉండాలని ఉందా లేదా? జాగ్రత్తగా మాట్లాడు. మిన్నుతో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఇంకోసారి ఇది రిపీట్ చేస్తే మాత్రం మెడల్ పట్టి బయటకు గెంటేస్తాను. మమ్మీ నాకు ఆకలేస్తుంది, వెళ్దాం పదా. నేను వెళ్తున్నాను మమ్మీ. నువ్వు ఉండు విను, జాగ్రత్తగా విను. ఈ ఇంట్లో సురేష్ ఎంతో మీనాక్షి కూడా అంతే. సురేష్ కన్నా మీనాక్షికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది ఇక్కడ. ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తానంటే ఇంటికి వెళ్ళిపో. కదా మీను? వేస్ట్ ముఖది ఇట్లా మాట్లాడుతుంది. నిన్ను ఆగు. ఏంటి మమ్మీ, వెళ్దాం పదా. ఇలారా, మిన్నుకి సారీ చెప్పు. దేనికి సారీ? తనతో ఎలా మాట్లాడావో నేను విన్నాను, సారీ చెప్పు. సారీ మీనాక్షి. స్వప్న, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మంచిగా ఉంటే ప్రాణాలు ఇస్తాను నేను. ఇలాంటి బిహేవియర్తో ఉన్నావంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను. ఇలా ఇది కౌస అండింది, బయటకి వెళ్తలేదుగా. నేనేడ కూర అడుగుతాను అని పిలుతాగుదాన్ని. నేను ఊరుకుంటానా? నా మొగుడు తేంగా చూసిన నేను. చికెనో మటనో మరి చేపలో ఏదో పొట్లం కట్టుకొని వేయండు. వాసన కూడా వస్తుంది గుమగుమ. కానీ అదేం కూరనో గుర్తు పట్టలేదు. నా ముక్కుకి ఏమై పాడైంది.
ఇవాళ రేపు అన్ని మసాలా పొట్లాలు కొనుకొచ్చుకుంటాండ్రు. ఏ కూరలైనా గదే గుమరిచ్చుడు, అన్ని గయ్యే వాసనలు వస్తాయి. ఇక కమ్మగా ఉంటుంది చికెన్ చేస్తే, మటన్ అయితే నోట్ల నీళ్ళ ఊరుతాయి. ఇక చేపలు అంటే నాహా, ఇక కౌసు చేపలు. ఓ బొడ్డి ఇన్నే ఉన్నది కదా, కూర వేసేదాకా పోయేటట్లేదు. ఓ గోషిదానా ఇట్రాయే. ఏంది నాకిడ పని లేదనుకుంటానావా? రాయి అనగానే రావన్నా? ఇవాళ నా మూడు ఏం పట్టుకొచ్చిండే? నీ మొగుడు ఏం పట్టుకొచ్చిండో నాకేం తెలుసు, నా బావ నాకు తెస్తాడు. నీ బావనే ఏం పట్టుకొచ్చిండో నేను చూసినా. ఏం చూసినావు? నల్ల కవర్ పట్టుకొని వచ్చిండు. అయితే దాంట్లో ఏం తెచ్చిండని అడుగుతాన్నా. నల్ల కవర్లు ఏం తెస్తారు? గా బ్రెడ్ కూడా పట్టుకొచ్చిండు. రెడ్ పూడు ఎందుకే? నీకేమన్నా జ్వరం వచ్చిందా? మంచిగా ఉన్నావు బండకు బండ. ఓ పిసబొడ్డి, జ్వరం వస్తేనే తింటారే బ్రెడ్? మరి జ్వరం వస్తేనే కదా సేపులు తింటారు, బ్రెడ్ తింటారు. నేను జ్వరం రాకున్నా తింటా బ్రెడ్. అందుకే గట్టున్నావా బ్రెడ్ లెక్క మెత్తగా? నేను ఎట్లుంటే నీకెందుకే? నా బావ నా దగ్గరకు వచ్చిండా, నీ దగ్గరకు వచ్చిండా? అరే తీయే, నీతోటి కొట్లాడితే నాకేమత్తది? ఇంత కూర రేపో ఆకలి అవుతుంది తింటా. నేను ఇవాళ ఏం కూర అంటలే, నిన్నటిది పచ్చి పులుసు ఉంటే వేసుకొని తిన్నా. అబ్బా ఎందుకే గట్లా అంటావు? నేను వాసన చూడనే చూత్తి గుమగుమ రానే వచ్చే. అది మా ఇంట్లో కాదు, పక్కింట్లో. అని విలు, నేను ఆన్నే అడుగుతా పిలు. నీకు పిలుచుకోవత్తలేదా? నేను పిలుచుడేంది? అడుగు నీ కొంపలకెళ్ళి బయటకు వెళ్తా అన్నాడే. బావా, ఓ బావా, ఓ బావా, ఇది పిలుస్తాందిదా. ఏ మరదలా, లోపలికి రాయి, గీడికెందుకు వచ్చినావు? కాదు బావా, ఇదేందో నీతో మాట్లాడుతా అంటుంది. ముండ కొడుకు పాయింట్ వేసుకునే సోయ కూడా లేకుండా తాగిండు. ఓ ఏంది సంగతి? ఏమంటాంది గది? బాగా తాగినావులే. రావే మరదలా లోపలికి. చావుతలేదా రా నీకు? ఇవాళ ఏం కూర అంటింది అది? ఎవలు? ఇంకెవతి నీ రంకులాడిది? నేను మేక మాంసం తెచ్చిన, కమ్మగా ఫ్రై చేసి పెట్టింది నా మరదలు. నీకు ఎయ్యత్తా అదే దొంగముండా? ఎన్నడన్నా నాకు అండి పెట్టినా అవే? మంచిగా అయింది. నువ్వు నాకెన్నడు తెచ్చి పెడితేవురా అండుమని? తెచ్చి పెడితే వండకపోదు నాబే. నువ్వు అండినా కమ్మగుంటది, గదే నా మరదలు అమ్ముతే కమ్మగుంటది. దావే మరదలా. నేను వస్తా, నువ్వు పో బావా. నాకు కూడా ఒక గిలాసులో పోసి పెట్టు, నా బంగారు బావా. ఓ మీ సరసాలకు అగ్గి పెట్ట, రోడ్ల మీదనే సరసాలు ఆడతా అన్నారే. నీకెందుకే? నా బావతోటి నేనేమన్నా సరసాలు ఆడతా. అడుగు మటన్ తెచ్చినా అని చెప్తాండు, నువ్వేందేలే అంటవేందే? దొంగముండవే నువ్వు. నిన్ను సెల్లే అని చీరదిస్తాను కానీ నువ్వెంత దొంగముండవో నాకు తెలియదు అనుకుంటానవా? నువ్వెంత దరిద్రపు ఉండవో తెలుసుకోవడానికే గీ పని చేసిన. ఏమంటానవే రండా? పొద్దుగాల అండినాకనే గిన్నెలు ఇంత కూర తీసుకొచ్చి పెట్టిన, చూడుపో ఇంట్లో. నా ఇంట్లో నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టినవే? నువ్వు చచ్చినప్పుడు పెట్టిన. దొంగముండ ఇష్టం ఉన్నట్టు తిడుతుంది నన్ను. రోజు కూర పట్టకపోవడం ముద్దే, మళ్ళా నా మీద ఏడ్చడు ముద్దే. అయ్యో సెల్లే, వట్టిగా జోకు చేస్తాననే నేను. ఏం జోకు అది? నీ ముండ జోకు. నువ్వు తిడితివి పడతా. నాకు కూర పెట్టినావు కదా చాలు, ఇవాళ పోతా, నాకలు అవుతుంది నాకు. పోయిగా మీ బావ పిలుస్తాడు పో. సిగ్గులేనా అడిగేది? పో తొందర పో. ఎట్లున్నది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియోని హైప్ కూడా చేయండి. వీడియోలో మీకు ఏ పాట నచ్చిందో కామెంట్లో చెప్పండి దోస్తులు. అట్లనే మీ దోస్తులకు కూడా షేర్ చేయండి. ఇంకా ఇందులో ఎట్లాంటి కంటెంట్ పెడితే బాగుంటుందో చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.